ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. భక్తులారా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత పవిత్రంగా భావించే అంగప్రదక్షిణ సేవ పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంగప్రదక్షిణ అనేది భక్తులు పూర్తిగా భగవంతుని కాళ్లకు శరణాగతి చాటిస్తూ గుడి చుట్టూ అంగప్రదక్షిణ చేస్తారు. స్వామివారి గర్భగుడి చుట్టూ తడిబట్టలతో చేసే ప్రత్యేక సేవ. ఇది పూర్తి భక్తి, వినయం, విధేయతలతో కూడినదిగా చేయాలి. తిరుమలలో ఈ అంగప్రదక్షిణ సేవ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. కానీ శుక్రవారం రోజు తప్ప ఆ రోజు పూర్ణాభిషేకం జరుగుతుంది కనుక అంగప్రదక్షిణ ఉండదు. టికెట్లను ఎలా పొందాలి? ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ ఉంటుంది. ఆన్లైన్లో అయితే టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా 1 నెల రోజుల ముందే టికెట్ను ఉచితంగా ఇవ్వబడతాయి. ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రంతో ముందుగా నమోదు చేసుకోవాలి. తిరుమలలో సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, సిఆర్ఓ ఆఫీస్, విజయ బ్యాంక్ కౌంటర్ బేస్మెంట్లో రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి టికెట్లను ఏర్పాటు చేస్తారు. కానీ ముందుగా వెళితే టికెట్లు దొరికే అవకాశం ఉంటుంది. పరిమిత సంఖ్యలో ఇవ్వడం వల్ల ముందుగా వెళ్ళడం మంచిది. టికెట్లు ఉచితం, కానీ పరిమిత సంఖ్యలో ఉంటుంది కాబట్టి రోజుకు సుమారు 750 నుండి 900 టికెట్లు మాత్రమే ఇస్తారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫోటో, ఫింగర్ ప్రింట్ తప్పనిసరి. అంగప్రదక్షిణ టికెట్ పొందిన భక్తులు కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో రాత్రి 1 గంట కల్లా సుపదం ఎంట్రన్స్ దగ్గర చేరుకోవాలి. సేవ సుమారు ఉదయం 2:30 గంటలకి ప్రారంభమవుతుంది. అంగప్రదక్షిణ అనంతరం భక్తులకు స్వామివారి ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. డ్రెస్ కోడ్: పురుషులైతే పై దుస్తులు లేకుండా కేవలం ధోతి, పంచా ధరించాలి. స్త్రీలైతే చీర, పంజాబీ డ్రెస్ ధరించవచ్చు. చిన్నపిల్లలు, 12 ఏళ్ల లోపు వాళ్ళు, గర్భవతులు, వృద్ధులు మరియు ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఈ సేవలో పాల్గొనరాదు. ప్రత్యేక సూచనలు ఏమిటంటే, భక్తులు తప్పనిసరిగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో రావాలి. మొబైల్ ఫోన్స్, కెమెరాస్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఆలయంలోకి అనుమతించబడవు. సేవ అనంతరం చిన్న లడ్డు ప్రసాదం ఇవ్వబడుతుంది. దీని ధర కేవలం 10 రూపాయలు మాత్రమే. ఒక్కసారి టికెట్ బుక్ అయితే రద్దు చేయడం, తేదీ మార్చడం అనుమతించబడదు. తిరుమల అంగ ప్రదక్షిణ అనేది శారీరకంగా కొంత కష్టంగా ఉండినా ఆధ్యాత్మికంగా అపురూపమైన అనుభూతిని ఇస్తుంది. భక్తి, వినయం మరియు భగవంతుని కృపను ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి స్ప్రెడ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. సర్వే జన సుఖినో భవంతు.